రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్గా చాలా జిల్లాలో సమావేశాలు నిర్వహించాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా ఆత్మీయ సమ్మేళనం పేరుతో మరి అందరి కార్మికులను కలుసుకొని ఆర్టీసీలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఒక కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకుండా, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కార్మికులను తో పాటు సంస్థను నిర్వీర్యం చేసి ఆ రోజైతే కార్మికులకు ఇబ్బంది గురి చేసిందో, మరి గత 5 సంవత్సరాల కింద సమ్మె జరిగింది 2019లో. ఆ సమ్మెలో మరి గత ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి మరి కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేసే చర్య చేపట్టడం జరిగింది. మరి దాని తర్వాత కాంగ్రెస్లో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా ఆర్టీసీలో విలీనం సమస్యతో పాటు యూనియన్ల పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత, చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఉద్యోగాలు, అదేవిధంగా అయితే 2 పిఆర్సీలు పెట్టిన అవన్నీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇంకా దాదాపు 90% అంశాలు ఏ ఒక్కటి కూడా పరిష్కార దిశగా నోచుకోలేదు. ఇలా కార్మికుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మరి తీవ్ర అసంతృప్తి గురి చేసింది. అందుకనే మేము చాలా జిల్లాలో మళ్ళీ ఒక పోరాటానికి సమాయత్తం కావాలని ఆర్టీసీలో మరొకసారి సమ్మె అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా సమ్మె లాంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం బలవంతంగా సమ్మె పరిస్థితులను నెట్టేస్తుంది. దయచేసి ఏదైతే ప్రజాప్రభుత్వం పేరుతోన ఆ రోజు మరి 10 సంవత్సరాలున్న ప్రభుత్వాన్ని కూలదోసి ఆ రోజు ఆర్టీసీ కార్మికులంతా మీకు వెన్నంటి ఉండి ప్రతి బస్సులో ప్రచారం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఆ రోజు మేము ఒక నినాదం ఇచ్చాం. ఆ నినాదాన్ని అనుసరించి దాదాపు 40-50 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, 33 వేల మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 95-96% ఆ రోజు కాంగ్రెస్కు వెన్నంటి ఉండి మద్దతు తెలిపి ఈరోజు కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణమైనాం. కానీ కార్మికుల సమస్యలు గతం కన్నా దారుణంగా 10 గంటలు పెరగడం, మహిళా కండక్టర్లను కూడా చూడకుండా ఒక్కొక్క వారంలో 60 నుంచి 72 గంటల డ్యూటీ పనిచేపిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము మరొకసారి చెప్తున్నాము, కార్మికుల అశాంతి ఏదైతే ఉందో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేయండి. లేదా భవిష్యత్తులో మళ్ళీ కార్మిక వర్గం మళ్ళీ సమ్మె బాట పడితే దానికి ప్రభుత్వము యాజమాన్య బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు ఇక్కడ నుంచి చెప్తున్నా, యాజమాన్యం కింది స్థాయి డిపో స్థాయి నుంచి కూడా యాజమాన్యము కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎంతోమంది అలా స్టీరింగ్ మీదే చనిపోవడం జరిగింది 10 గంటలు చేయలేక. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, రవాణా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి జిల్లాకు సంబంధించిన వ్యక్తి రవాణా మంత్రి గారు కూడా మేము చెప్పేదంటే ఇమ్మీడియట్లీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరగాలి. లేని పక్షాన రేపు జేఏసీ మీటింగ్ కూడా హైదరాబాద్లో జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని సంఘాలు మరొక నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేను కార్మికులకు చెప్తున్నాను. పాలమూరు జిల్లా కార్మికులకు చెప్తున్నా, పోరాటం అన్నది అనివార్యమైంది. ఖచ్చితంగా అనివార్యమైనప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ మరొకసారి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నించామని చెప్తున్నాం. ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్ల పునరుద్ధరణ జరగాలి. 2 పే స్కేల్ పెండింగ్ ఉన్నాయి. 2021-25 2017 సంబంధించిన పే స్కేల్ సంబంధించిన ఏరియాస్ కానీ రిటైర్మెంట్ వల్ల కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నారు, దాన్ని శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత అన్నది కావాలి, ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా ఈరోజు అడ్డమి నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కండక్టర్ డ్రైవర్లు. ఒక బస్సు ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఆ డ్రైవర్కే బస్సు ఇచ్చి ఆ డ్రైవర్కే మిషన్ ఇచ్చి తోలుతున్నారు. అంటే ఎంత కలెక్షన్ తెస్తుందో ఆర్టీసీ మీద వాళ్ళకి ఎలాంటి అజమాయిషి లేదు. ఈరోజు సంస్థను మళ్ళీ నష్టాల్లోకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోరుగా మేము చెప్తున్నాం.